అదే గుర్తొస్తుంది. వాటిలో ఎక్కువగా మన టైం అండ్ మైండ్ వాటిలోనే ఎంగేజ్ అయి ఉంటున్నాయి. ఎట్లా ఉంది అంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. అందరూ చెప్పే మాట ఇది, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది, అర్థం కావట్లేదు, మేము ఎటువైపు వెళ్తున్నామో కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్ టోటల్ గా ఎలా ఉన్నామంటే వీటన్నింటినీ బేస్ చేసుకొని స్ట్రెస్, అంతా స్ట్రెస్, ఎక్కడ చూసినా స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పెయిన్ కదా, ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ పెయిన్. కానీ దాన్ని ఎందుకు వస్తుంది అంటే మనం ఇప్పుడు ఏదో మార్చుకోవాలి అని చెప్పడానికి, అందుకని దాని ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన క్వాలిటీని మనం పెంచితే స్ట్రెస్ తగ్గిపోతుంది. ఏంటంటే ఛాలెంజెస్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్స్. ఆ ఛాలెంజెస్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్సే, కానీ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు కదా రెసిలియన్స్. అదేంటంటే మనలో ఉంటే కోపింగ్ ఎబిలిటీ. సో ఛాలెంజెస్ కాన్స్టెంట్ వస్తూనే ఉంటాయి, మనం వాటిని అవాయిడ్ చేయలేం, మనం ఏం చేయలేం వాటిని. కానీ మనలో కోపింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉంటేనేమో స్ట్రెస్ తక్కువగా ఉంటుంది, కోపింగ్ ఎబిలిటీ తక్కువగా ఉంటేనేమో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అంతే కదా, మార్నింగ్ లేచాము చక్కగా అన్ని బాగుంటాయి, ఈ రోజు నేను ఇలా చేస్తాను, ఈ టైంకి ఇలా అవుతుంది, ఈ టైంకి ఇలా అవుతుంది, ఈవినింగ్ ఇలా చేసుకుంటాను, మొత్తం ప్లాన్ చేసుకుంటాం. తర్వాత మధ్యాహ్నం 10ంటికో 11ంటికో ఏదైనా జరుగుతుంది, అది మన చేతిలో ఉందా? లేదు, దాన్ని కంట్రోల్ చేయలేము మనం, అది కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అయితే ఆ ఛాలెంజ్ ఎదురైనప్పుడు మన రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ మాత్రం మనం మన చేతిలో కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఆ కోపింగ్ ఎబిలిటీ, ఆ రెస్పాన్స్ మనం బాగా ఇవ్వగలిగే ఎబిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. ఆ ఎబిలిటీ మనలో తక్కువగా ఉన్నప్పుడు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఛాలెంజెస్ ని కాన్స్టెంట్ అంటున్నాం అంటే వాటి గురించి మనం ఏం చేసినా కానీ వాటిని మార్చలేము. అప్పుడు మనం మార్చుకోగలిగింది ఏంటి, చేయగలిగింది ఏంటి అంటే కోపింగ్ ఎబిలిటీ పెంచుకోవడం. ఆ ఎబిలిటీస్ ని మనలో పెంచుకుంటే ఏదైనా వచ్చినా వెంటనే దానిలో నెగిటివ్ రెస్పాన్సెస్ ని మనం తగ్గించగలుగుతాం అన్నమాట. ఇక్కడ మనం చేయగలిగేది అంటే ఇక్కడ స్ట్రెస్ ని తగ్గించుకోవాలి అంటే ఆ జరిగే దాని కంటెక్స్ట్ అర్థం చేసుకోవడం, బయటికి కనిపించేది కాదు, దాని వెనక అసలు ఏముందనేది అర్థం చేసుకోవడం. అలా చేయగలిగినప్పుడు స్ట్రెస్ ని మనం తగ్గించుకోగలుగుతాం.